గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని 35వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ సిటీ బస్ బాబు డిమాండ్ చేశారు. పటాభిపురంలో గురువారం బాబు మాట్లాడారు. వైసీపీ హయాంలో సీఎం, డిప్యూటీ సీఎంపై మేయర్ అసభ్యకరంగా మాట్లాడడం సిగ్గుచేటని చెప్పారు. మేయర్ వ్యాఖ్యలపై హైకోర్టు నోటీసు విచారణకి ఆదేశించిందని గుర్తు చేశారు. నిన్నటి రోజున రాష్ట్ర హైకోర్టు గుంటూరు మేయర్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వారికి నోటీస్ ఇచ్చి విచారణ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. వివరాలు ఏంటంటే, మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సందర్భంగా మనోహర్ నాయుడు గారు ఆ రోజున మేము బంద్ చేయిస్తూ ఉంటే మా మీద తిరగబడి కొట్లు ఏదైతే మేము చూపిస్తే ఆ కొట్లోళ్ళని బెదిరించి కొట్టు తీసి ఆ సందర్భంగా కూడా నారా లోకేష్ గారి మీద కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వారు. దాని మీద మా పార్టీ నాయకులు పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాన్ని విచారణ తీసుకున్న హైకోర్టు ఒక నగర ప్రథమ పౌరుడిగా ఉండి నువ్వు ఇట్లాంటి బాధ్యతమైన పదవిలో ఉండి నువ్వు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం నీకు సబబా? అసలు ఇట్లాంటి పని చేయకూడదు. ఒక 10 లక్షల జనాభా గల నగరానికి నువ్వు ప్రథమ పౌరుడిగా ఉండి నువ్వు ఇట్లాంటి బాధ్యతలైన వ్యాఖ్యలు కానీ, అసలు కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద, తల్లుల మీద కూడా నువ్వు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం సబబు కాదు, నీకు ఇది పనికిరాదు, నువ్వు దీనికి పనికిరావు అనే రీతిలో వారికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి వారి కూడా విచారణకు రమ్మని నోటీస్ ఇచ్చి విచారణకు పిలిపించి విచారణ చేయమని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. కాబట్టి మేము కాబట్టి మనోహర్ నాయుడు మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం, హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, లేకపోతే నువ్వు బాధ్యత గల ప్రథమ పౌరుడిగా ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినందుకు కానీ తక్షణం నువ్వు ముందు వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి.